హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో ఈ యొక్క కూడికను మొదలు పెట్టుకుందాం. ప్రార్థన. మోహనోతుల దయగల మా ప్రభువా, కృపగల మా రక్షక, మీకు వందనాలు. ప్రత్యేకంగా తండ్రి, ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి, సంఘంగా వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నా కూడా తండ్రి ఆత్మలో ఏకమై ప్రార్థన చేయించుండగా, అలాగే ఆరాధించుండగా, నీ వాక్య పరిచయం చేయించుండగా బలమైన నీ ఆత్మతో మమ్మల్ని తాకండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, మీరే ప్రభా మమ్మల్ని నడిపించి, మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని ఆశీర్వదించమని, ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఈ పాట పాడుతూ మన దేవుని నామాన్ని కనపరచుదాం. నీ చిత్తం నేను చేసేదా, ఏ సమయమైనా ఎలా ఉన్న పరిస్థితి, దేవుని యొక్క చిత్తం చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మనం చూడగలం. ఈ పాట పాడుచుండగా నాతో పాటు అందరూ ఏకీభవించండి, ఆరాధన చేద్దాం. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలలోనే నడచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలలోనే నడచెదా, నీ వాక్యములోనే నిలచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడచెదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, 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 ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలలోనే నడచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలలోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన
నీకే ఆరాధన యేసు 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 నీకే ఆరాధన యేసు. Let your spirit come upon us, Holy Spirit. Let your spirit rest upon us. ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే నీతిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచిన అన్ని వేళలా నీతిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచిన అన్ని వేళలా నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా ఆరాధన యేసు నీకే 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 నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచెదా నీ వాక్యములోనే నిలచెదా నిన్ను వెంబడించెదా నీ చిత్తమునే చేసేదా నీ బాటలోనే నడిచెదా నీ వాక్యములోనే నిలచెదా నిన్ను వెంబడించెదా ఆరాధన యేసు నీకే 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 రెండు చేతులు పైకెత్తి ఆరాధన యోగ్యుడైన ఆ యేసయ్యకి ఆరాధన
ఈ ఆరాధనలో దేవునికి స్వస్థతను పొందుకోగలరు. ఈ యొక్క ఆరాధనలో దేవుని యొక్క తాకిడిని అనుభవించు. Let your presence fall upon us, Master. Let your presence fall upon us, O Father. Let your presence fall upon us, O dear Father. Let your fire touch your people. Let your fire touch your people. Let your fire touch your people. Shakatarabara. Holy Ghost. Holy Ghost. O Sabababa. Nike. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహోన్నతుడ, స్తోత్రములు, ప్రభా, కృపగల మా రక్షణ పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య పరిచయానికి వెళ్తుండగా వాక్య భాగంలో తండ్రి ముందుకు వెళ్తుండగా మీ బలమైన ఆత్మ మా మీద కుమ్మరించండి. వినగల చెవులు, గ్రహించగల హృదయం మాకు అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచండి తండ్రి, మీరు బలపరచండి. ఎవరికైతే ఈ వాక్ అవసరమైనదో వాడిని సిద్ధపరచండి. మీ కృపని అధికం చేయండి మా మీద. మమ్మల్ని బలపరచమని ఆది నుండి అంతవరకు మీరే మమ్మల్ని నడిపించమని అల్పమైన మీకు వందనాలు చెల్లిస్తాను. నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం మనం చూసుకున్న వాక్యము దేవుడు మనం పడుచున్న బాధల్ని చూస్తున్నాడనే వాక్యాన్ని మనం చూసుకొని ఉన్నాం. మన శ్రమను మన యొక్క శ్రమల మీద ఆయన యొక్క కను దృష్టి ఉన్నదని మనం చూసుకున్నాం. అది దాని కంటిన్యూషన్ పార్ట్ మనం ముందు కొనసాగుతాం.
సేమ్ వచనము నిర్గమాకాండం 3:7. నిర్గమాకాండము 3:7. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. గాడ్ సీస్ ఆర్ గాడ్ నోస్ యువర్ టఫ్ టైమ్స్. మీరు పడుతున్న బాధలు దేవుడు దృష్టించి ఉన్నాడు, దేవుడు చూచున్నాడు అని దేవుని యొక్క వాక్కు చదివిస్తున్నది. మనం చూసాం గత వారం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు పరిపాలనలో ఉన్నప్పుడు వారు బానిసలుగా ఎంచబడిన జనాంగం. వాళ్ళు ఎలాంటి వెట్టి చాకరీలు చేయించారంటే వాళ్ళ చేత వాళ్ళ యొక్క మొర దేవుని యొక్క సన్నిధికి చివరిగా వెళ్ళడం జరిగింది. అంత భయంకరంగా వాళ్ళు శ్రమ పొందారు. ఒక బానిస అనే వ్యక్తి తన వరకు తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంటాడు. అంటే తనకంటూ ఫ్రీ విల్ అనేది ఏమి ఉండదు. ఒకరి కింద ఏది చెప్పినా చేయాల్సిన స్థితి, ఒకరి కింద ఏది చేయమన్నా చేయవలసిన ఆ పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులు ఇశ్రాయేల్ సైన్యం, ఇశ్రాయేల్ జనాంగం. ఆ సమయంలో వాళ్ళు పడుచున్న బాధలు, వాళ్ళు పడుచున్న వేదనను బట్టి వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఏడవటం, గోజాడటం, మొరపెట్టడం జరిగింది. Bible clearly says God hears the humble cry. విరిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆయన మన మొరను ఆలకించే దేవుడు. జేమ్స్ చాప్టర్ 5:12. యాకోబు 5:12 ఒకసారి చూద్దాం. యాకోబు 5:12. చూద్దాం. 12:13. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మధ్యని తోడని కానీ ఒట్టు పెట్టుకోనక మరి తీర్పులు కాకుండా అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలేను. మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఉన్నది. మీరు ఎవరికైనా శ్రమ సంభవిస్తే వాళ్ళు ప్రార్థన చేయవలేను. మనం ఎందుకని శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి అంటే, మనకు దేవుడు మన యొక్క బాధను వినే దేవుడు, మన బాధను చూసే దేవుడు, మన యొక్క బాధ నుండి మనం చేసే ప్రార్థన ఆలకించే దేవుడు. నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు చేసే ప్రార్థన, ఆ యొక్క ప్రార్థన మీద ఆయన యొక్క కనుదృష్టి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన విని దానికి జవాబు ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు కనుక మనము మొరపెట్టడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడైతే మనం సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మన యొక్క మొరని, లేకపోతే మన యొక్క ప్రార్థనని, మన యొక్క బాధని, మన యొక్క వ్యధని, మన యొక్క స్థితిని ఆయన ముందు కుమ్మరించినప్పుడు మన హృదయాన్ని చూసి, మనం విరిగి నలిగిన స్థితిని చూసి ఆయన కార్యం చేసే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం వాళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళ యొక్క మొరను ఆలకించి దేవుడు వాళ్ళ ఎందుకు కనికరం చూపించి వాళ్ళ పక్షాన ఒక అద్భుతం, ఒక కార్యం చేశాడు. మోషేని పంపించి ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆ యొక్క బానిసత్వం నుండి విడుదల చేయడానికి ఒక ప్రవక్తను పంపించాడు. ఎప్పుడైతే నీ మొర సరిగ్గా దేవుని యొక్క సన్నిధిలో వెళుతుందో నువ్వు గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడు. 2, ఆలకించిన దేవుడు దానికి తగిన జవాబు కూడా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. 1 ఆలకిస్తున్నాడు, 2 ఆలకించి దానికి జవాబు ఇచ్చే దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. సో ఈ మొరపెట్టే వ్యక్తుల గురించి మనం పోయిన వారం చూసుకున్నాం. పార్ట్ 1లో. పార్ట్ 2లో ఉన్నాం. ఇప్పుడు ఎవరు దేవునికి మొరపెడతా ఉంటారు, ఏ స్థితిలో ఉన్న వాళ్ళు దేవునికి వాళ్ళ యొక్క మొరని వినిపిస్తారు, లేకపోతే వాళ్ళు గోజాడతారు అనే కేటగిరీలో చూస్తే ఫస్ట్ ప్రయారిటీ పీపుల్ని రిజెక్టెడ్ పీపుల్ కింద తీసుకున్నారు. సెకండ్ కేటగిరీ లేకపోతే సెకండ్ కేటగరైజ్ పీపుల్ ఎవరు అంటే ద పీపుల్ హూ ఆర్
లాంగ్ స్టాండింగ్ లేకపోతే లాంగ్ సఫరింగ్, అంటే దీర్ఘకాలికంగా ఒక రోగముతో బాధపడుతూ ఆ రోగము ఇట్ మే లీడ్ టు డెత్ ఎట్ ఎనీ పాయింట్ అని ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఒకవేళ ఏమన్నా అయితే వాళ్ళ మీద డిపెండెంట్గా ఉన్న వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో అని వాళ్ళు లోపల కుంగిపోతూ ఉంటారు. వాళ్ళు లోపల ఆ బాధని, ఆ యొక్క వేదనని దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అయ్యా, ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి, నా పరిస్థితి ఏంటి, నా మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, నాకు సహాయం చేయండి, ఈ యొక్క వ్యాధి నుండి నాకు విడుదల అనుగ్రహించండి, లేకపోతే ఈ యొక్క లాంగ్ సఫరింగ్ నుండి నాకు విడుదల అనుగ్రహించండి. వాళ్ళు మొరపెడతా ఉంటారు. అలాగే వాళ్ళ డిపెండెంట్స్ కూడా మొరపెట్టే పరిస్థితి మనం చూడగలం. సో సిక్ పీపుల్, డిసీజ్ పీపుల్, దే క్రై టు ద గాడ్. వాళ్ళ యొక్క బాధను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడతా ఉంటారు. సో ఈ యొక్క మొరని దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. అలాగే నువ్వు చేస్తున్న కన్నీటితో చేస్తున్న ఆ రోదనని, కన్నీటితో చేస్తున్న ప్రార్థన కూడా దృష్టిస్తున్నాడు దేవుడు. నువ్వు బాధపడే బాధను దృష్టిస్తూ ఉన్నాడు ఈ సమయంలో. నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు ఈ సమయంలో. అలాగే దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడు అనేది నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో కాలం నుండి బాధపడతా ఉన్నాం, స్టిల్ బాధపడతానే ఉన్నాం. అసలు ఈ బాధ నుండి విడుదల వస్తుందా లేదా అనే స్థితి ఒక పాయింట్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. సో మూడో కేటగిరీ పీపుల్ ఎవరంటే నిరీక్షణ లేని వ్యక్తులు. దీస్ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎనీ హోప్. అసలు గమ్యము లేకపోతే ఫ్యూచర్ కనపడదు. ఈ పరిస్థితి బట్టి లేకపోతే ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి మూడో కేటగిరీ పీపుల్ హోప్లెస్ పీపుల్. ఫ్యూచర్ అనేది ఏముంటుంది, ఎలా ఉంటుంది అని ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే, ఒక జాబ్ ఎంతకాలం ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది అనే గ్యారంటీ లేదు. ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఆ జాబ్ నుండి తీసేస్తారో అనేది ఎవరికి తెలియదు. ఒక జాబ్ పోతే వెంటనే మరొక జాబ్కి ట్రై చేయాల్సిన స్థితి. సో రకరకాలైన కమిట్మెంట్స్తో ఉంటారు. ఆ రకరకాలైన కమిట్మెంట్స్తో ఒకవేళ జాబ్ పోయినట్లయితే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది. సో ఎంతో కాలం నుండి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా జాబ్ రాదు, మెయింటెనెన్స్ ఇబ్బందిగా ఉంటుంది, పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర డిపెండ్ అయ్యి వేరే వాళ్ళ దగ్గర చేయాల్సిన స్థితిలో ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ స్థితి కొంత పీరియడ్ జాబ్ రాక అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ నిరీక్షణ కనపడదు. దే డు మెనీ ట్రైస్. ఎందుకంటే అనేకుల గురించి ఫారినర్స్ ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు జాబుల కోసము, జాబులు పోయిన జాబుల గురించి ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉంటారు. అందుకే నాకు తెలుసు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఊహించగలను. ఐ కెన్ ఇమాజిన్ దర్ సిచ్యువేషన్. సో ఇలాంటి పర్సన్స్ హోప్ అనేది కనపడుతుంది. అయ్యో ఎలాగ. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, దేవుడు నీ యొక్క మొరని ఆ సమయంలో చేసే ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఈ సమయంలో దేవుడికి మొరపెట్టినట్లయితే నీ పరిస్థితిని చూసి నీ కార్యం చేసే దేవుడు నీకున్నాడు. నీ కార్యం చేసే దేవుడు నీకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆ హోప్లెస్నెస్ స్థితిలో ఉన్నప్పుడు జనాలు మొరపెడతా ఉంటారు. నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గర వాళ్ళ హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంటారు. మనకు తెలుసు సుంకరి ప్రార్థన, పరిసయ్యుడి ప్రార్థన ఎలా ఉందో. సుంకరి ఎలా ఉన్నాడు, పరిసయ్యుడు ఎలా ఉన్నాడు చూడండి. ఒకళ్ళేమో ఎలా ప్రార్థన చేస్తారు, ఇంకోళ్ళు అయితే దేనిని ఎలాగ ప్రార్థన చేస్తాం. ఆ రెండు కంపారిజన్స్ మనకు తెలుసు. నేను వీడిలాగా నేను ఎన్నిసార్లు ఉపవాసం ఉంటా అంటాడు ఒక వ్యక్తి ఆకాశం వైపు నేను కన్నెత్తుటకు నేను యోగ్యుని కాదు అని చెప్పి విరిగి నెరిగిన స్థితిలో ఇంకో వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనకు తెలుసు ఏ స్థితిలో మనం ఎలాంటి ప్రార్థన చేస్తామో మన పరిస్థితిని బట్టి మనకు తెలుసు.
తెలియాల్సిన విషయం ఏంటంటే దేవుడు నీ మీద కనుదృష్టి ఇచ్చాడు. ఈ సమయంలో ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించిన దేవుణ్ణే నువ్వు నేను ఆరాధిస్తున్నాం. అదే దేవుణ్ణి మనం పూజిస్తాం. అది ఆ యొక్క దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నది. సో మూడో కేటగిరీ పీపుల్ హోప్లెస్ పీపుల్. అండ్ ద ఫోర్త్ కేటగిరీ పీపుల్ ఎవరంటే ద పీపుల్ హూ ఆర్ ఇన్ డెబ్ట్స్. అప్పుల్లో ఉన్న వ్యక్తులు, అలా నిండా అప్పులు, ఎక్కడ చూసినా భారం. ఈ అప్పులు ఎలాగ తీర్చాలో తెలియదు. ఒక పక్కన ఇంట్రెస్ట్ పెరిగిపోతా ఉన్నాయి, అప్పుల మీద అప్పులు అయిపోయాయి. అప్పుల్లో కూరికిపోయిపోయి ఉన్న సమయంలో క్రై అంటుదలు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు గోజాడుతూ ఉంటారు. అయ్యా, నన్ను ఈ అప్పుల నుండి విడుదల చేయండి, ఈ అప్పు అనే కాడి నుండి నాకు విమోచన దయచేయండి. And these people, they cry unto the Lord. These people, the fourth category of people, the people who are in debts. ఎవరైతే అప్పుల్లో ఉంటారో, these people, they cry unto the Lord. God hears your cry, my brothers and sisters. I tell you, God hears your prayers. దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తా ఉన్నాడు. ఒక సమయం రాబోతుంది నీకు, నీ అప్పులన్నీ కూడా తీరిపోయి దేవుడి మీద ఆధారపడి దేవుణ్ణి మహింపరిచే కాలం రాబోతుంది. వేస్తున్నాము. దేవునికి వాళ్ళ యొక్క మొరను మొరపెట్టే వ్యక్తుల్లో మొదటిగా మనం పోయిన వారం చూసినట్లు రిజెక్టెడ్ పీపుల్, అలాగే సెకండ్ కేటగిరీ ద పీపుల్ హూ ఆర్ సిక్, అండ్ ద థర్డ్ కేటగిరీ హోప్లెస్ పీపుల్, అండ్ ద ఫోర్త్ ఈస్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ డెబ్ట్స్, అండ్ ద ఫిఫ్త్ కేటగిరీ మనం చూసినట్లయితే the people who see no growth or no development in their life. No growth, no development. అంటే ఏ మాత్రము ట్రెండ్ అప్వర్డ్ ఉండదు, అంత డౌన్వర్డ్ ట్రెండ్స్ వెళ్తా ఉన్న వ్యక్తులు ఏ మాత్రం గ్రోత్ చూడరు లైఫ్లో. ఎలా ఉందో అలాగే కొనసాగే వ్యక్తులు వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైంకి వెక్స్ అయిపోయి అసలు నా పరిస్థితి ఏంటి అని విసుగు చెంది దేవుని దగ్గర మొరపెడతా ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళ యొక్క బాధని వాళ్ళు మొర రూపాన, ప్రార్థన రూపాన వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉన్నారు. నో గ్రోత్ కేటగిరీ పీపుల్, దే స్ట్రైవ్ హార్డ్, వెరీ హార్డ్. ఎంతో పోరాడుతూ ఉంటారు, ఎంతో స్ట్రైవ్ చేస్తూ ఉంటారు. ఎంత స్ట్రైవ్ చేసినా, ఎంత పోరాడినా సరే వాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. ఏ మాత్రము మారదు. మారలేని సమయం చూసి, లేకపోతే మారని పరిస్థితి చూసి వాళ్ళు విసుగు చెంది మొరపెడతా ఉంటారు. దిస్ పీపుల్ క్రై అంటు ది లార్డ్. దేవా, మాకు ఎప్పుడు బ్రేక్ త్రూ ఇస్తారు, చదవుతున్నా, మాకు ఎప్పుడు బ్రేక్ త్రూ ఇస్తారు అని మొరపెడతా ఉంటారు. ఎందుకంటే దే హ్యావెంట్ సీన్ ఎనీ గ్రోత్ ఇన్ దర్ లైఫ్ అండ్ ఇన్ దర్ కెరియర్. ఫ్యామిలీ లైఫ్ కానీ, ఫైనాన్షియల్ ఏరియా కానీ ఏ మాత్రము బ్రేక్ త్రూ చూడని వ్యక్తులు. అండ్ దే క్రై టు ది లార్డ్, గివ్ మీ ద బ్రేక్ త్రూ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఫాల్ ఇన్ టు దిస్ కేటగిరీ. ఇంత ఈ కేటగిరీ మనం అనలైజ్ చేద్దాం. దిస్ పీపుల్ దే ట్రై ఆల్ ద వేస్. వాళ్ళకి తెలిసిన వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు వాడి, లేకపోతే డిఫరెంట్ కౌన్సిల్స్ తీసుకొని, దే విల్ యూస్ different ways. They will try different ways, but they will not see success in their life. Bible గ్రంథం చాలా చక్కగా ఉంటుంది. Lean not on your own understanding. నీ యొక్క సొంత ఆలోచనను ఆధారం చేసుకోవద్దు, బట్ in all your ways acknowledge Lord. He will direct your paths. దేవునికి మొరపెట్టు. దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క మార్గాలన్నిటి విషయమై దేవునికి చెప్పు. అప్పుడు నీ యొక్క మార్గములన్నీ కూడా సరళం చేసి నీకు సక్సెస్ అనుగ్రహించే దేవుడు నీకున్నాడు. ఆమె అలాంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. నీకు ఖచ్చితంగా ఈ యొక్క సీజన్లో దేవుడు ఒక బ్రేక్ త్రూ ఇచ్చినగా వేస్తున్నాము. పోరాడి అలసిపోయావు, కానీ దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. దేవుడి యొక్క దృష్టి నిన్ను దాటిపోలేదు. ఎలాగైతే
దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. ఆ వ్యక్తి దావీదు కుమారుడు ఆ వ్యక్తిని దాటిపోలేదు. దావీదు కుమారుడు ఆ వ్యక్తిని దాటిపోకుండా ఆ వ్యక్తికి కావలసిన అద్భుతం చేసే వెళ్ళాడు. అదే దావీదు కుమారుడిని యేసయ్యని మనం ఆరాధన చేస్తున్నాం. ఈ సమయంలో చేస్తున్నాం నీ మొరని దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. నేను దాటిపోకుండా నీ యొక్క జీవితంలో ఒక అద్భుతం చేయదు కాక. ఆమేన్. సమయము ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక చిన్న బిడ్డ గర్భం నుండి బయటికి రావడానికి 9 నెలల పైన ఎలాగ పడుతుందో అద్భుతం పొందుకున్న నీకు ఆ అద్భుతం కార్యరూపం దాల్చి క్రియారూపంలోకి రావడానికి, అది ఫిజికల్గా మేనిఫెస్ట్ అవడానికి ఆ సమయం వచ్చినప్పుడు అది జరుగుతుంది. కానీ అద్భుతం ఈ సమయంలో నేను పొందుకుంటాం. అది మేనిఫెస్ట్ అవడానికి టైం పడుతుంది. అది ఎంత సమయము, ఎప్పుడు, ఏంటి అనేది సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నది. ఖచ్చితంగా ఆయన కార్యం చేసే దేవుడు. ఆమె ఖచ్చితంగా నీకు దేవుడు బ్రేక్ చూస్తాడు. ఆమె దీస్ ఆర్ ద పీపుల్ హు క్రైడ్ టు ద లార్డ్. ఇది కొంత కేటగిరీ ఆఫ్ పీపుల్. కొంతమందిని మనం తీసుకొని మాట్లాడాం. ఈ పీపుల్, ఈ యొక్క కేటగిరీ పీపుల్ when they cry to the Lord, God hears their cry. ఖచ్చితంగా దేవుడు వాళ్ళ హృదయం నుండి వచ్చి ప్రార్థన ఆలకించే దేవుడు, విని వాళ్ళకి అద్భుతం చేసే దేవుడు. ఆమేన్. సో 3 విషయాలు నువ్వు ఖచ్చితంగా నీ లైఫ్లో ఈ 3 విషయాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. 3 విషయాలు ఏంటి అంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనం. Luke chapter 12 verse 7. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. సో ఎవ్రీ హెయిర్ నెంబర్ కౌంట్ ఈస్ నోన్ టు గాడ్. దేవునికి నీ తల వెంట్రుకల లెక్క అంటే ఎన్ని నెంబర్ ఉన్నది అది నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన దేవునికి ఎంత లెక్క ఉంది, నీ తల వెంట్రుక లెక్క ఎంత ఉన్నదని సమస్తము ఎరిగిన వాడు ఆయన. అంత ఇదిగా ఆయన నిన్ను దృష్టిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఎంత ఇదిగా నిన్ను దృష్టిస్తున్నాడంటే నీ యొక్క తల వెంట్రుకలే, నువ్వు తల దూకున్నప్పుడు ఎన్ని రాళ్ళయో నీకు తెలియదు, ఎన్ని రాళ్ళయో తెలియదు, ఎన్ని నిద్రపోయి లేచిన తర్వాత ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎంత కౌంటో మనకు తెలియదు. అయినా సమస్తకు లెక్క తెలిసిన దేవుడు నీ మీద కనుదృష్టి కలిగి ఉన్నాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాగిన దేవుడు నీతో పాటు ఉన్నాడు. నీ కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క దృష్టి నీ మీద ఉండటానికి ఉన్నదని చెప్పడానికి నీ తల వెంట్రుక లెక్క అంతా కూడా ఆయనకు తెలిసే ఉన్నదని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి నీ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మొత్తం తెలుసు. పాస్ట్లో ఎలా ఉందో, ప్రజెంట్లో ఎలా ఉందో, ఫ్యూచర్ ఏమోబోతుందో సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. ఎలాగా నిన్ను మలచబోతున్నాడో నీకు తెలియకపోవచ్చు, కానీ సమస్తము ఎవ్రీథింగ్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ లార్డ్. సమస్తము దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నది. దావీదుకి ఏమన్నా తెలుసా రాజు అవుతాడని? దావీదుకి తెలియదు. యోసేపుకి ఏమన్నా తెలుసా ఒక దేశానికి ఉన్నతమైన స్థితిలో ఉంటాడు, ఆ యొక్క హై పొజిషన్లో ఉంటాడని యోసేపుకి ఏమన్నా తెలుసా? ఎవరికి తెలియదు. దే నెవర్ ఎవర్ ఎవర్ ఇమాజిన్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళు అనుకుని ఉండుంటారో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఈ సమయంలో దేవుని యొక్క వాక్, అదే దేవుని ఒక వాక్ నీకు వస్తున్నది. దావీదుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎలాంటి దావీదుని తీసుకొని గొర్రెలు కాకపోయిన దావీదుని అభిషేకించి ఆశీర్వదించి ఉన్నత ఒక దిశ, ఒక స్టేజ్ వైజ్గా అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. బాలుడిగా ఉన్నప్పుడు, లేకపోతే నూతనంగా అభిషేకింపబడినప్పుడు
అతనికి తెలిసిండేది, అతనికి అతను ఏమవబోతున్నాడో తనకి ఏమాత్రం ఐడియా లేదు. దేవుని యొక్క ఆత్మ తన మీద ఉన్నది, దేవుని యొక్క అభిషేకం తన మీద ఉన్నది, దేవుని యొక్క తోడు తనతో పాటు ఉంది. దేవుడు తన చేయి ప్రార్థన మీద తన దృష్టి ఉంచాడు. అభివృద్ధి చేస్తున్న స్తుతి ఆరాధన మీద దేవుని తన దృష్టి ఉంది. అంచెలంచెలుగా అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళి ఒకనొక సమయం వచ్చినప్పుడు రాజుగా నిలబెట్టాడు. హల్లెలూయా. అలాగే ఈ సమయంలో ఫెయిల్యూర్ అనేది అక్కడితో ఆగిపోయేది కాదు. జీవితంలో నువ్వు అనుభవించిన ఫెయిల్యూర్ అనేది అక్కడితో ఆగిపోయేది కాదు. దేవుడు మంచి భవిష్యత్తు కోసం ముందుంచాడు. ప్రజెంట్ సమయం లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ ఫ్యూచర్ ఏంటో నీకు తెలియదు కాబట్టి దాని మీద డెసిషన్ తీసుకోవద్దు. గాడ్ విల్ చేంజ్ యువర్ ఫేట్ ఇన్ జీసస్ నేమ్. దేవుడు నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క భవిష్యత్తుని దేవుడు నేను ఖచ్చితంగా మారుస్తాడు. నిరీక్షణ కలిగి నిబ్బరంతో ముందుకు కొనసాగు. నీకు తెలియదు రేపేం సంభవిస్తుందో, జరగబోతుందో నీకు తెలియదు. ఈ దినం ఏం జరుగుతుందో నీకు తెలియదు. కనుక డిపెండ్ అపాన్ గాడ్, దేవుడి మీద ఆధారపడు. ఎందుకంటే నీ తల వెంట్రుక లెక్కంతా కూడా దేవుడు లెక్కించి ఉంచాడు. ఆ లెక్కంతా కూడా ఆయనకి తెలుసు. తల వెంట్రుక లెక్కే తెలిసినప్పుడు నీ భవిష్యత్తు ఏంటో మొత్తం ఆయనకు తెలిసే ఉన్నది. సో హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సెకండ్ థింగ్ ఈజ్, రెండో విషయం ఏంటంటే 91వ కీర్తన, అందులో 91వ కీర్తన చదువుతాం. హల్లెలూయా. 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. సో నిన్ను కాపాడటానికి, లేకపోతే నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి, నిన్ను గార్డ్ చేయడానికి ఎవరు ఉన్నారో, లేకపోతే నీ ఫ్రెండ్స్ లేకపోతే నీ తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు, కానీ దేవదూతల యొక్క సైన్యం మటుకి ఖచ్చితంగా నీతో పాటు ఉన్నారు. మన యొక్క బంధుమిత్రులు కానీ, తల్లిదండ్రులు కానీ, బిడ్డలు కానీ ఎవరు ఉండకపోవచ్చు. ఒక సమయంలో మనతో తోడుగా ఎవరు ఉండకపోవచ్చు. బట్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ థింగ్. దేవదూతల సైన్యం అనేది 24/7 దేవుడు నీ కోసం అనుగ్రహించాడు. అది నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఇది జ్ఞాపకం చేసుకుంటావో నువ్వు ఒంటరి వాడివి కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. రెండు, దేవదూతల యొక్క సైన్యం నిన్ను సంరక్షించడానికి, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి, నిన్ను గార్డ్ చేయడానికి ఎప్పుడు నీతో పాటు ఎస్కాట్ గా ఉన్నారు. యు ఆర్ ప్రొటెక్టెడ్ బై ద హెవెన్లీ ఎస్కాట్. హల్లెలూయా. నీ యొక్క ప్రొటెక్షన్ ఎలాగంటే హెవెన్లీ ఎస్కాట్ ద్వారా నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు. ఎవరైతే దేవుడిని అంగీకరించారో వాళ్ళు, ఆయన యేసు దేవుడిని అంగీకరించారో వాళ్ళందరూ ఆయన పిల్లలకు దేవుడు అధికారం అనుగ్రహించాడు. ఎప్పుడైతే యేసు దేవుడిని నువ్వు అంగీకరించావు, యేసు యొక్క కుమారుడిగా అయిన నీకు యేసు యొక్క దూతలు, ఆయన యొక్క సమూహం, దూతల యొక్క సమూహం నిన్ను కాపాడటకు, నిన్ను సంరక్షించటకు 24 గంటలు నీతో పాటు ఉన్నారు. యు ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్. 360 degrees డైరెక్షన్లో నువ్వు ప్రొటెక్షన్ చేయబడిన వ్యక్తివి. నువ్వు దేని గురించి భయపడాలి, దేని గురించి బాధపడాలి. దేవుని యొక్క దూతల యొక్క సంరక్షణ నీకు ఉండగా నువ్వు దేని గురించి చింత చెందాలి. దెర్ ఇస్ నో వరీ అట్ ఆల్. నువ్వు భయపడాల్సింది, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క దూతలు నిన్ను కాల్చుతున్నారు. ఈ సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్ ప్రత్యక్షత నీకు కావాల్సింది. ఈ సమయంలో నాకు దేవుని యొక్క దూతల సైన్యం నా చుట్టూ ఉన్నారు, ఎవరు నన్ను తాకలేదు, ఏది నా తాకలేదు అనే ఆ యొక్క రెవల్యూషనే, ఆ యొక్క ప్రత్యక్షతే నీకు కావాల్సింది. ఎప్పుడైతే ఈ యొక్క ప్రత్యక్షత నీకు వస్తుందో దేని గురించి భయపడవు, నీ భవిష్యత్తు గురించి భయపడవు, నీ ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి భయపడవు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ డిసీజ్, ఇఫ్ యు ఆర్ లాంగ్ సఫరింగ్, దీర్ఘకాలికంగా నువ్వు బాధపడుతున్నావు, నీకు ఇది లేదు అది లేదని ఉందా, హోప్లెస్నెస్ స్టేట్లో ఉన్నావు, నువ్వు దేని గురించి బాధపడవద్దు. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి ఏంటంటే మన తల వెంట్రుక లెక్క అంతా కూడా దేవునికి తెలిసే ఉన్నది, నీ భవిష్యత్తు అంతా దేవునికి తెలిసే ఉన్నది. 2, దేవదూతల యొక్క సైన్యం నీ చుట్టూ ఎప్పుడు కావాలిగా ఉన్నారు. దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు.
ఎప్పుడైతే ఈ రెండు విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో దేని గురించి వరి కావు. సరే, ఈ యొక్క పార్ట్ ఇంకొక సిరీస్ కంటిన్యూ అవుతుంది. సో ప్రార్థనతో ఈ యొక్క కూడికను ముగించుకుందాం. మహోన్నతుడా, స్తోత్రములు ప్రభా. నిజమేనయ్యా, మనుషులు ఎవరు సహాయం చేయగలరా? మాకు నువ్వు ఒక్కడే సహాయం చేయగలవు దేవా. నువ్వు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావో మీరు తెలియజేశారు నీ వాక్కు ద్వారా. మా తల వెంట్రుకు లెక్క సైతం నీకు తెలుసు ప్రభా. అలాగే ప్రభా, మీ దూతలు నిత్యం మమ్మల్ని కాయడానికి ప్రొటెక్ట్ చేయడానికి మీ దేవత సైతం ఉంచారు. మీకు స్తోత్రంలో ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఈ వాక్ను వింటున్నారో వాళ్ళకున్న భయములు తండ్రి ఈ వాక్కు ద్వారా తండ్రి తీసివేసేమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్కు విడుదలై ఉండగా ప్రభా, వాళ్ళు దేని గురించి చింతిస్తున్నారు ఆ చింత అంతా కూడా నీ మీద వేయమంటున్నావు కాబట్టి చింత యావత్తు నీ మీద వేసి ఉండగా తండ్రి వాళ్ళకి వాళ్ళ యొక్క మొరను ఆలకించాం, సంపూర్ణ విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేని గురించి వరి కాకుండా నిరీక్షణ కలిగి నిబ్బరం కలిగి సంతోషంతో ఆ దేవుడి కార్యంలో చేసిన దేవుడు మరొకసారి నా జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆ నిరీక్షణ కలిగి మిమ్మల్ని స్తుతించు వాళ్ళలాగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో వాక్కు వింటున్న ప్రతి బిడ్డను దేని నిమిత్తము తండ్రి వాళ్ళు మొరపెడుచున్నారు, ఆ మొరకి కావాల్సిన జవాబు దయచేయమని నేను ప్రార్థన చేస్తాను. నీ యొక్క సేవకుడిగా వాళ్ళని దీవిస్తూ ఆశీర్దిస్తాను. వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము ఎవరైతే వాచ్ చేస్తున్నారో జీసస్ మినిస్ట్రీతో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద నిత్యం నిలిచి గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.